రైతుల పట్టాదారు కోసం పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ రెవెన్యూ ఇష్యూస్ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. వారం వారం మంత్రివర్గ ఉపసంఘం దీని మీద చర్చించి సమస్యల పరిష్కారం తీసుకున్నారు. మన సింగరాయకొండలో ఈనాం కూడా పోయినసారి కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదో విధంగా పరిష్కారం చూపండి ఆ భూములు కని కూడా ఆయన చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద సంబంధించి భూముల వివాదాల మీద ఈ డిస్ప్యూట్స్ మీద కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. రెగ్యులర్ గా భేటీ అవుతూ సమస్యల పరిష్కారం చెప్పే విధంగా చర్యలు తీసుకున్నారు కూడా తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మన ప్రభుత్వంలో మనం ఇప్పుడు కూడా పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహన కలిగిస్తున్నాం, శిక్షణ ఇస్తున్నాం, భూముల్లో ఉన్నటువంటి మట్టిని పరీక్ష చేస్తా ఉన్నాం. పొలంపడి ద్వారా మనకు రైతులకు అవగాహన లోకంలో ఉన్నటువంటి అన్నింటినీ సరిచేసి లాభసాటి వ్యవసాయం ఎలా చేయాలని కూడా మనం తెలియజేసుకుంటూ, ఫార్మ్ మెకనైజేషన్ కూడా ఈ రోజు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు ఇస్తున్నాం. డ్రోన్లు ఇచ్చారు, డ్రోన్ల వాడకాలు 2 రకాలుగా ఇచ్చారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చాం, అదేవిధంగా డిఆర్డిఏ వెలుగు ద్వారా ఇచ్చాం. వీటిని సద్వినియోగపరుచుకొని మనుషులను తగ్గించుకొని వాటి ద్వారా మందులు పిచికారీ చేసే విధంగా, ఎరువులు పిచికారీ చేసే విధంగా, మనం విత్తనాలు ఎదబెట్టే విధంగా మనం చర్యలు తీసుకున్నాం. ఇప్పుడే ZBNF గురించి చెప్పారు, 2 రకాలు చెప్పారు. గింజలు నేరుగా వేసేస్తే వర్షంలో మొలకలు తీయాలి. రెండోది అవి చూడగానే మీరు దుక్కిదున్నగానే కాకులు కొంగలు తినేస్తా ఉంటాయి. పక్షులు కూడా తినకుండా మనం బాల్స్ చేసాం, విత్తనం బాల్స్ చేసి చల్లడం ద్వారా వర్షం వచ్చిన మొలకెత్తితే ఈరోజు గ్రీన్ మాన్యూర్ అంటే పచ్చిరొట్ట ఎరువు ద్వారా మన పాత రోజుల్లో సేంద్రియ ఎరువు వాడుకునే విధంగా ఇది ప్రోత్సహిస్తూ మన ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఇస్తున్నారా, సీడ్ ఇస్తున్నారా, జీలుగా అవి ఎంతమందికి ఇస్తున్నారు? పోయినసారి మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒంగోలు, కందుకూరు ఇటువంటి ప్రాంతాల్లో పెట్టారు 5 రూపాయలకి అన్నం. తర్వాత వచ్చారు ఎత్తేసారమ్మా. నేను అడిగాను అసెంబ్లీలో, అయ్యా అన్నా క్యాంటీన్ పెట్టద్దు, మీ ఇష్టం పేరు పెట్టుకొని మీ పేరుగా పెట్టుకొని అడిగాం, పెట్ల మళ్ళీ ఇస్తే మన సింగరాయకొండ కందుకూరు రోడ్డ పెట్టాం. నాణ్యమైన భోజనం ఉదయం పూట మనకి టిఫిన్ పెడుతున్నాం 5 రూపాయలకి, 500 మంది తింటున్నారు ప్రతిరోజు. మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం 5 రూపాయలకి, 500 మంది భోజనం చేస్తున్నారు. పేదల పనుల మీద వస్తారని చెప్పి నియోజకవర్గం ఒకటి ఇస్తే సింగరాయకొండకి ఎవరో ఒకరు అటు పనులకు వస్తారని సింగరాయకొండలో పెట్టా ఈ అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకి ఆకలి చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి ఉద్యోగాలు, మొన్న 16,000 టీచర్ పోస్టులు ఇచ్చారు, ఆ తర్వాత 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు మనం నోటిఫికేషన్ ఇచ్చాం. అదే విధంగా ఇప్పుడు మనం యూనివర్సిటీలో వాటిలో ప్రవేశిస్తున్నారు. జాబ్ గ్యారంటీగా ధైర్యంగా అమలు పరుస్తున్న ప్రభుత్వం కూడా మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అని చెప్పి ధైర్యంగా జాబ్ గ్యారంటీ అమలు పరుస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఉద్యోగాలు ఇచ్చాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం, 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. పరిశ్రమలు వస్తున్నాయి. మనకి ఇంతకుముందు రామాయపట్నం మన దగ్గర లేదు, రామాయపట్నం తెచ్చి మన ప్రకాశం జిల్లా కలపడం ద్వారా అక్కడ 3 రకాల పరిశ్రమలు వస్తున్నాయి. రామాయపట్నం పోర్ట్తో పాటు ఇండోసాల్ కంపెనీ, అదేవిధంగా BPSL కంపెనీ, అవి వస్తే మన సింగరాయకొండ మండలం వల్ల కూడా ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి కూడా చెప్పకుండా కూడా ఈరోజు ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పి ఆటో డ్రైవర్లు 15,000 ఇచ్చాం. మత్స్యకార సేవలు అని చెప్పి 20,000 రూపాయలు మత్స్యకారుల సోదరులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగా ప్రతిదీ కూడా మన ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఈ రోజు ఇళ్ల విషయంలో 19కి ముందు మనం ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి రూపాయి పడ్డ ఇల్లు నామరూపాలు లేకుండా చేసేసి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడితే మన ప్రభుత్వం వచ్చినాక గతంలో ఇచ్చిన ఇళ్లను కూడా మనం బిల్లులు ఇస్తా మానవత్వంతో ముందుకు పోతున్నాం. మన ప్రజాస్వామ్య విలువలు గౌరవించే ప్రభుత్వం తెలియజేసుకుంటూ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఈ నెలలో జూలై నెలలో ఇల్లు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు అభివృద్ధి పరంగా చూసుకుంటే మీ పక్కనే నీళ్ళు వెళ్తాయి పీపీ ఛానల్ కూడా 5 కోట్లు పెట్టి మనం రిపేర్ చేయించాం. మనకి వర్షం లేకపోయినా నీళ్లు ఇవ్వడం కోసం సంగమేశ్వరం ప్రాజెక్టు ఈ పాలేరు నదికి వెలుగొండ నుంచి 0.6 టీఎంసీల నీటి కేటాయింపులు చేసి
అపర భగీరథులాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చి మనకు సహకారం ఇచ్చారు. అదేవిధంగా ముసినది కూడా మన నాగార్జున సాగర్ నుంచి 0.6 నీటిని కేటాయింపు చేసి ఆ ముసిలో కూడా ఎస్కేప్ ఛానల్ పనులు కూడా పూర్తిగా వచ్చే మనలో గేట్లు కూడా పెట్టడం జరిగింది. అంటే జీవోలు ఇవ్వడమే కాదు, అమలు చేసి చూపిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రెండు, అదేవిధంగా సంగమేశ్వరం ప్రాజెక్టు 163 కోట్ల కేటాయింపు చేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే దిగువన ఉన్నటువంటి 7 చెరువులు, బింగినపల్లి దాకా ఉన్నటువంటి 7 చెరువులు కూడా మనం నీళ్లు నింపుకునే అవకాశానికి అక్కడ ఉంటుందని కూడా మీకు తెలియజేసుకుంటూ